హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు జానస్ వరల్డ్. ఈరోజు మార్నింగ్ 6:30 నుండి 9 వరకు నేను చేసుకునే పనులు అనేవి నేను మీకు చిన్నగా చూపిస్తూ ఉన్నానండి. రోజు టైం ల్యాప్స్లో పెడుతుంటే బోర్ కొడుతుంది కదా, అందు గురించి ఈ 2 రోజులు నార్మల్గా వ్లాగ్ అయితే తీసి నేను మీకైతే ఎడిట్ చేసి పెడుతున్నా అనమాట. మీరు కనుక మన వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పాత వాళ్ళు అయితే లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి. ఇంకా మార్నింగ్ అయితే 6:30కి ఇంకా అంట్లో అవన్నీ తొంగుకుంటూ మొదలుపెట్టాను. వాటర్ వస్తున్నాయి ఆగుతున్నాయి అనమాట మోటారు. అందు గురించి ఇంకా వచ్చిన వరకు ఫస్ట్ అంట్లో అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను. దాని తర్వాత క్లీన్ చేసుకునే మొత్తం టబ్లో అయితే పెట్టుకున్నానండి. 2-3 డేస్ నుండి బాగా గాలి వాన వల్ల కరెంట్ అనేది సరిగ్గా ఉండట్లేదు అనమాట నైట్ టైము. అందు గురించి అయితే నైట్ అయితే క్లీన్ ఏం చేసుకోవట్లేదు అంట్లో అవన్నీ కూడా. ఇంకా తినేసి పడుకునే టైంకి కరెంట్ అనేది పోతుంది, ఇంకా 10కి అలాగా. ఇంకా వాటర్ కూడా సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి ఇంకా నైట్ అనేది నేను అంట్లో అన్నీ క్లీన్ చేసుకోలేదు అనమాట. అందు గురించి ఇంకా పొద్దున్నే ఎలాగో లెగుస్తున్నాను కదా అని చెప్పేసి ఫస్ట్ అంట్లో అన్నీ క్లీన్ చేసుకున్నాను. ఈ పంపు అనేది అసలు రావట్లేదు అనమాట, వస్తున్నాయి పోతున్నాయి నీళ్ళు. ఇంకా మోటార్ అనేది వేశారు కాసేపు ఉన్నాక. ఇంకా అదంతా క్లీన్ చేస్తే ఇంకా వాటర్ అంతా కూడా తుడిచేస్తున్నాను. అసలు ఈ చలికాలంలో నేను ఎంత క్లీన్ చేసుకున్నా కానీ ఏంటో ఒక రకంగా ఉంటుందన్నమాట, బంకలాగా. దానికి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అందులో నాకు కొంచెం హెల్త్ అనేది పీరియడ్ టైం లాగా ఉంది. దాని గురించి అయితే నాకు అసలు దేని మీద ఇంట్రెస్ట్ ఉండట్లేదు, ఎక్కువ పనులు అనేవి చేసుకోలేకపోతున్నాను అనమాట. అందు గురించి అయితే నేను మార్నింగ్ అయితే చేసుకుంటున్నాను. చిన్నగా పనులు అనేవి స్టార్ట్ చేస్తే నిదానంగా దానికి అదే అవుతాయి కదా. ఇంకా మార్నింగ్ ఇంకా వాన అనేది స్టార్ట్ అయిపోయింది. అస్సలు ఆ వాన అనేది తగ్గట్లేదు అనమాట. దాని గురించి ఇంకా ఇంట్లో ఎన్ని కూడా లాన్ పెట్టుకొని వాన అనేది ఊరికే షూట్ చేస్తున్నాను. మాకు వాన పడుతుందని చెప్పి చిన్న క్లిప్ అయితే తీసాను. దాని తర్వాత ఈ వానాకాలంలో మనకి జలుబు దగ్గు అలాగే గొంతు నొప్పి అలా వస్తూ ఉంటాయి కదా. అందు గురించి మార్నింగే కొంచెం హాట్ వాటర్ అనేది తీసుకుంటున్నాను అనమాట. మా హస్బెండ్కి కొంచెం నడుము నొప్పి, కాళ్ళు అనేవి వాసినాయి అనమాట. దాని గురించి ఆయిల్ వేడి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా హాట్ వాటర్ కూడా అయినాయి. ఒక గ్లాసులో పోసుకొని ఇంకొంచెం నీళ్ళు ఉంటే దాంట్లోనే ఇంకా కొబ్బరి నూనె వేసుకున్నాను. ఆ కొబ్బరి నూనె కూడా నేను డబుల్ బాయిలింగ్ మెథడ్లో చేసి నేను మా హస్బెండ్కి అయితే రాస్తానన్నమాట. అది రాసిన తర్వాత వేడివేడి నీళ్ళతో కనుక స్నానం చేస్తే మనకి ఎటువంటి పెయిన్స్ అయినా తగ్గిపోతాయి అన్నమాట. నేను ఆ కొబ్బరి నూనెలో ఆముదం కలిపి బాగా హీట్ చేస్తానండి. ఇప్పుడు కొబ్బరి నూనె కొంచెం వేడయిన తర్వాత నేనైతే ఆముదం వేసి బాగా హీట్ చేస్తాను. అలా వేడిది మనం నొప్పున్న చోట, ఎక్కడ నొప్పున్న తల అయినా, నడుమైనా, కాళ్ళైనా, అలాగే మోకాలు చిప్పల దగ్గర కొంతమంది పెయిన్ వస్తూ ఉంటాయి కదా. ఎక్కడైనా సరే ఎక్కడ పెయిన్ వచ్చినా అలా వేడిది రాసి కొంచెం మర్దన కనుక చేస్తే పెయిన్ అనేది చాలా రిలీఫ్ వచ్చిద్ది. ఆ మర్దన చేసిన తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత వేడివేడి నీళ్ళతో కనుక స్నానం చేసేస్తే అంత ఫ్రీగా ఉండిద్ది, అంటే బాడీ అంత ఫ్రీగా ఉండిద్ది. మా హస్బెండ్కి ఎప్పుడు బాగా పెయిన్ వచ్చినా నేనైతే అలాగే బాగా మసాజ్ చేసేసి స్నానం అయితే చేయించేసుకొని తర్వాత స్నానానికి వెళ్ళిపోతాను అనమాట. అందు గురించి ఫస్ట్ నేను నూనె అనేది కాస్తున్నాను. బాగా నడుము నొప్పి వస్తుందని 4 డేస్ నుండి చెప్తున్నారనమాట. సరే తగ్గితే తగ్గిద్ది లేకపోతే లేదు అన్నాను. ఇంకా ఈ రాత్రి కూడా చెప్పారనమాట, అసలు తగ్గట్లేదు, నాకు బాగా నొప్పి వస్తుంది రాయి అని చెప్పి అన్నారని చెప్పి ఇంకా పొద్దున్నే నా పనులన్నీ ఫినిష్ చేసుకొని ఇంకా నూనె అనేది కాస్తున్నాను. ఒక పక్క నేను ఇంకా వేడి నీళ్ళు అయ్యి పెట్టుకున్నాను కదా, అవి కూడా తాగేశాను అనమాట. ఈ రోజైతే బ్రేక్ఫాస్ట్ కింద నేను ఉగ్గాని చేస్తున్నానండి, మరమరాలు ఉగ్గాని. దాన్నే ఇటు సైడ్ మా సైడ్ వచ్చేసి అదే ఏమంటారు, మరమరాల ఉప్మా అంటారు. రాయలసీమ సైడ్ వచ్చేసి ఉగ్గాని అంటారనమాట. ఈరోజు అది చేస్తున్నాను. టమాటాలు అవి లేవు, అవి ఉంటే ఇంకా బాగుండేది రుచి. ఇంకా ఓన్లీ ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ఉంటే వాటితోనే చేస్తున్నాను అనమాట.
ఇంకా దాని తర్వాత మా ఆయనకి బాగా మసాజ్ చేసేసి ఇంకా హ్యాండ్స్ అవన్నీ వాష్ చేసుకొని ఇంకా అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. అదే మరమరాలు కూడా మొత్తం నానబెట్టుకొని వాటర్ పిండేసి పక్కన పెట్టుకొని కొంచెం ఉప్పు కూడా మిక్స్ చేసేసి పక్కన పెట్టేశాను. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకున్నాను కొంచెం. దాని తర్వాత ఆవాలు ఇంకా పోపు దినుసులు అన్నీ వేసుకోవాలన్నమాట. అంటే ఆవాలు కావాలంటే పచ్చెనపప్పు సాయిపప్పు కూడా వేసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే ఓన్లీ నేను ఆవాలే వేస్తున్నాను. అక్కడక్కడ పచ్చెనపప్పు అలాగే సాయిపప్పు ఉందన్నమాట. దాని తర్వాత కొంచెం జీలకర్ర ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. ఇంకా కొంతమంది అయితే దీంట్లోనే నిమ్మకాయ అవన్నీ వేసుకుంటారండి. ప్రజెంట్ నేను ఏం వేయట్లేదు. నిమ్మకాయ టమాటా ఇవన్నీ వేయట్లేదు అనమాట. నా దగ్గర లేవు. నిమ్మకాయ ఉంది కానీ మా హస్బెండ్ వద్దన్నారు కాబట్టి నేనేమీ వేయలేదన్నమాట. అంటే తిననన్నారు, పుల్లగా వద్దులే నాకు ఇలాగే ఇచ్చేసాయి అన్నారు, అందుకే అలా ఇచ్చేసాను అనమాట. ఇంకా రెసిపీలోకి వచ్చేస్తే ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ అనమాట వేసుకున్నాను. అది కూడా బాగా వేగాలన్నమాట. కొంచెం సాఫ్ట్ అయ్యి మంచిగా వేగితే మనం తినేటప్పుడైతే నోటికి చాలా బాగుంటుంది. కొంచెం స్వీట్గా కొంచెం కారంగా అట్లా అయితే ఉంటుంది అనమాట. అలా బాగా వేపుకోవాలి. నాకు కొంచెం ఆవాలు ఎక్కువైనాయండి. ఆవాలు తినే వాళ్ళకైతే పర్లేదు కానీ కొంచెం మంది ఏరేస్తారనమాట. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఆవాలు తగ్గించేసుకోండి సరిపోతుంది. ఇంకా ఈ వేగిన తర్వాత కొంచెం పసుపు అవి కూడా వేసుకోవచ్చు. పసుపు అనేది ఆప్షనల్ అండి, కానీ పసుపు వేస్తే టేస్ట్ బాగుంటుంది. అలాగే కలర్ అది కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఉల్లిపాయలు అనేది వేగిన తర్వాత కొంచెం పచ్చిమిరకాయలు అండి. మా ఎండుమిరకాయలు కొంచెం మంట తక్కువగా ఉంటాయి, అందు గురించి అయితే నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకున్నాను. ఒక 3 అయితే చీలికలు వేసుకున్నాను. ఇంకా 3-4 అయితే సన్నగా తరిగేసుకున్నాను అనమాట. అది బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. అలా అయితే మంచిగా ఫ్లేవర్ వస్తుంది. ఈ స్టేజ్లోనే మీ దగ్గర టమాటా కనుక ఉంటే ఒక మీడియం సైజ్ టమాటా సన్నగా తరిగేసి వేసుకొని అది బాగా మగ్గబెట్టేసేయండి. నా దగ్గర టమాటా లేదు కాబట్టి వేయట్లేదు. ఇంకా ఉప్పు పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. నార్మల్గా వీడియో తీసానండి, అందుకే ఫాస్ట్గా అవ్వట్లేదు. నార్మల్గా అంటే మనం పనులు చేసుకుంటాం కదా, అట్లా అయితే చేస్తున్నాను. ఈ ఉగ్గాని అనేది చాలా క్విక్గా అయిపోతుందండి. 2-3 మినిట్స్లోనే అయిపోతుంది. కానీ అన్నీ ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. పొయ్యి ఎక్కించామంటే నిమిషంలో టకా అయిపోతుంది. నేనైతే కొంచెం కొత్తిమీర ఈ స్టేజ్లో కూడా వేసాను, ఎందుకంటే ఫ్లేవర్ అనేది ఉల్లిపాయ పచ్చిమిరకాయ అన్నిటికి కూడా పడుతుంది కదా, అందుకు ఇంకొంచెం కొత్తిమీర వేస్తే బాగుండేది. ఎందుకంటే మా ఆయన ఏరేస్తాడు కాబట్టి నేను తక్కువ వేసాను. నేను ఒక్కదాన్ని తినేది ఆ కొత్తిమీర అనేది. ఇంకే మొత్తం వేగిపోయిన తర్వాత నేను చెప్పాను కదా కొంచెం నీళ్ళల్లో కడిగేసి ఆ మరమరాలన్నీ నీళ్లు పిండేసిన తర్వాత పక్కకు పెట్టేసుకున్నాను, కొంచెం సాల్ట్ కలిపని. అయితే ఆ మరమరాలు మొత్తం కూడా ఇట్లా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకొని ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. ఇది క్విక్గా అయిపోతుంది. మరమరాలు యాడ్ చేసామంటే మొత్తం ప్రాసెస్ అంతా 1-2 మినిట్స్లోనే అయిపోతుంది అన్నమాట. కాబట్టి ఇది చాలా హెల్దీ అండి. తక్కువ ఆయిల్, అలాగే మార్నింగే ఆయిల్ టిఫిన్స్ అలా తినలేము, హెల్దీగా కావాలి అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. మీరైతే ఇది ట్రై చేయండి. దీని గురించి మనకి ఉగ్గానిలో ఒక పొడి అయితే ఉంటుందండి, అది ఏంటంటే పుట్నాలు ఎండుమిరపకాయలు అలాగే కొబ్బరి, కొంచెం సాల్ట్ కావాలితే వేసుకోండి. సాల్ట్ కొంతమందికి వెల్లుల్లిపాయ ఉంటే ఇష్టం ఉంటుంది, వెల్లుల్లిపాయ లేకపోతే ఇష్టం ఉంటుంది. అలా 2 వేరియేషన్స్. ఈరోజు నేను వెల్లుల్లిపాయ వేయకుండా చేశాను అనమాట. మళ్ళీ చెప్తున్నా చూడండి, పుట్నాలు ఎండుమిరపకాయ కొబ్బరి, ఎండు కొబ్బరి ఉంటుంది కదా, అది వేసి మిక్సీ పట్టేసుకోండి పౌడర్. అది మనం అన్నంలోకి అయినా బాగుంటుంది, దేంట్లో అయినా బాగుంటుంది. కొంచెం సాల్ట్ అనేది వేసుకొని పొడి చేసుకొని పెట్టేసుకోండి. అంతేనండి, రెసిపీ అయితే ఫినిష్ అయిపోయింది. ఎలా ఉంది ఏంటి, మీరు కూడా ట్రై చేస్తారా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంకా మన ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో కూడా మన పేజ్ ఉంది, జాను_సాయి అని. అక్కడ కూడా మీరు నన్ను ఫాలో అవుతారని అనుకుంటున్నాను.
అక్కడ కూడా మంచి మంచి రీల్స్ అండ్ అప్డేట్స్ కూడా ఉంటాయి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా దాంట్లో స్టోరీస్ ఉంటాయి. దీంట్లో కూడా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. నోటిఫికేషన్ బిల్ ఆన్లో ఉంచుకోండి. ఇప్పుడు నాకు కొంచెం ఉప్పు సరిపోలేదని చెప్పేసి ఉప్పు అనేది చూసుకొని వేసుకున్నాను అనమాట. లాస్ట్లో ఇంకా పొయ్యి అనేది ఆఫ్ చేసేసుకుంటున్నాను. పొయ్యి ఆఫ్ చేసేసుకొని మిగతా కొత్తిమీర ఉంది కదండి, ఆ కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్లో కొంచెం నాయిసీగా అనిపిస్తుంది కదా, ఏంటంటే మాకు బయట ఫుల్ వాన పడుతుంది అనమాట. ఆ రేకుల సౌండ్, ఆ వాన అదంతా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. దానివల్ల అయితే మీకు బ్యాక్గ్రౌండ్లో డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది అనమాట. కొంచెం అడ్జస్ట్ అవుతారని అనుకుంటున్నాను, ఏమనుకోవద్దండి. ఇంకా రెయినీ సీజన్లో నేను ఒక్కదాన్నే ఉంటాను, ఇంట్లో ఎవరు ఉండరు, రీసౌండ్ వస్తూ ఉంటాయి. బయట చిన్నది వచ్చినా మాకు రీసౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మా పక్కన పోర్షన్లో కూడా ఎవరు ఉండరు కాబట్టి. ఇంకా రెసిపీలోకి వచ్చేస్తే ఇలా ప్లేట్లో అయితే సర్వ్ చేసేసుకున్నాను. రెసిపీ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి. మా హస్బెండ్ కూడా చాలా ఇష్టంగా తిన్నారు, మా ఆయనకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకా మన ఛానల్ని నచ్చితే, మన వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అలాగే ఇన్స్టాగ్రామ్లో JANU_సాయి అని మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంటుంది, అది కూడా ఫాలో చేసేయండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ యువర్ జాను. టేక్ కేర్. అంటిల్ దెన్ బాయ్.